నమస్తే అండి అందరికీ. నా పేరు రాజు బేతల. నేను టార్గెటెడ్ 2000 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. ఈరోజు నన్ను 2000 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు ఏ అమ్మాయితో ఏ స్త్రీతో పాపం చేయనప్పుడు నన్ను ఎంచుకుని నా మైండ్ బంధించి, నా మెదడును బంధించి నా మీద బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. అంటే మానవ ప్రయోగం చేశారు. 2 కులాల మధ్య, దళిత కులాలైన మాలా మాదిగా 2 కులాల మధ్య కుట్ర చేస్తానికి నన్ను బలి చేశారు. నా మీద వాడుతున్న మైండ్ కంట్రోల్ శాటిలైట్ టెక్నాలజీ అనేది డిఎన్ఏ యూనిక్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ తెలిస్తేనే నన్ను కంట్రోల్ చేస్తారు. ఈ కథలన్నీ మీకు ముందు చెప్పానుగా, ఎలా చేశారని చెప్తానేనండి. ఈ రోజు నేను ఇది రికార్డ్ చేస్తున్నాను ఫిబ్రవరి నెల 15వ తారీఖు ఆదివారము 2026 సంవత్సరం. ఇది ఎలా నన్ను చేశారని చెప్తానండి. నా డిఎన్ఏ యూనిక్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో బయోకోడ్ కూడా అని ఒకటి ఉంటుంది. దానిని డీకోడ్ చేస్తాడు. ప్రెమా సెన్సార్ ద్వారా ఏ జెనెటిక్ ల్యాబ్లో చేయొచ్చు. అలా చేసి నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసిన తర్వాత నా డిఎన్ఏ జీన్ ఎడిట్ చేసి నాకు ఎంఆర్ఎన్ఏ మొలిక్యూల్ మైండ్ కంట్రోల్ డార్పా వాడిది వ్యాక్సిన్లో ఈ జీన్ ఎడిట్ కలిపిన వ్యాక్సిన్ కూడా కలిపెట్టేసి నాకు ఇంజెక్షన్ కొట్టేస్తారు. అది సీదా డైరెక్ట్కి వెళ్ళి మెదడు కేంద్ర నాడీ మండల వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. నా మెదడు పూర్తిగా చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను తిరుపతి తీసుకెళ్ళి నా స్నేహితుల ద్వారా చెవిలో ఒక వీటికి చిప్ పెడతారు, ముక్కులో సింథటిక్ టెలిపతి మైండ్ కూడా చిప్ పెడతారు, తలలో ఆర్ఎఫ్ఐడి చిప్ పెట్టారు. ఇవి చాలు నన్ను ఈ భూ ప్రపంచంలోని ఎక్కడున్నా నన్ను కంట్రోల్ చేస్తానికి. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాలన్నీ 1 సంవత్సరం కనిపెట్టినవి కాదండి. 10 సంవత్సరాలు కొట్టి అట్లా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాలన్నీ కూడా నా మీద అప్లై చేస్తానికి పదే నాకు వ్యాక్సిన్ కొడతానికి చిన్నప్పటి నుంచి ఏం చేశాడు రాయ్యా అంటే, చిన్నప్పుడు మా ఇంట్లో ఎలుకలు కరుస్తూ ఉండే, పద్దాకు నాకు ఎలుకలు కరుస్తూ ఉండే. ఎలుకలు కరిసినప్పుడు నేను బాధపడేవాడిని. అమ్మ, మీరు పేదరికం ఉన్నారు, నేను పేదరికం ఉండాలా? ఈ స్థలం అమ్మితే నేను వేరే చోట షాప్ పెట్టుకుంటా, మేము బాగా చూసుకుంటానంటే, మేము చచ్చిపోయినాక ఈ స్థలంలో ఉంటావరా, మేము రావని చెప్పి వాళ్ళు అమ్మేవాళ్ళు కాదు. అప్పుడు నేను దోంతర్లు వాడేవాడిని. ఆ దోంతర్లు పద్దాకులు ఎలికి కలిసినప్పుడల్లా పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. పద్దాకులు ఎలికి కలిసినప్పుడల్లా నేను పెన్సిల్ ఇంజెక్షన్ చేయించుకునేవాడిని. ఆ ఇంజెక్షన్లో ఆడు ఆర్ఎంపీ చేత కానీ, డాక్టర్ చేత కానీ, నర్సు చేత కానీ, డాక్టర్ చేత ఎవరి చేత కూడా మనకి ఆ వ్యాక్సిన్ పదే అభివృద్ధి చేసిన అన్ని కూడా నాకు ఎక్కిస్తూ ఉంటారు. అది మనకు తెలియదు. అది ఇంజెక్షన్ లోపం ఎక్కించవచ్చు. ఇక అక్కడ నుంచి నన్ను బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, రిమోట్లీ న్యూరల్ మానిటరింగ్ వీటికే ద్వారా నన్ను కంట్రోల్ చేస్తారు పూర్తిగా. బాగా అర్థం చేసుకోండి. ఈ ఆట ఎక్కడ మొదలైందిరా అంటే, మా 10వ తరగతిలో కమ్మోళ్ళని మేము కొట్టినప్పుడు కుల పిచ్చితో మా స్కూల్ హెడ్ మాస్టర్ 10th క్లాస్ ఫెయిల్ చేస్తాడు. ఫెయిల్ చేసిన తర్వాత మైలి తగలబెట్టించిన తర్వాత తిరుపతి తీసుకెళ్ళి చిప్పు కొట్టించారు. అప్పుడు నా డిఎన్ఏ తెలుసుకుని నా డిఎన్ఏ ఎక్కడ జీన్ ఎడిట్ చేసి ఇలా చేశారు. ఇలా చేసి ఫస్ట్ ఇప్పుడు అసలు నన్ను ఎవరు తప్పులు సెట్ చేసిన వాళ్ళు ఎవరు బాబు అంటే 10వ తరగతి వాళ్ళే, 10వ తరగతులు ఇంటర్మీడియట్ వాళ్ళే. నేను ఖచ్చితంగా ఎవరితోనో తప్పు చేశాను అని అనేటువంటి వాడు మాత్రం ఇంటి పక్కన ఉంటారు, చెరుకుపల్లి నడుపురోళ్ళు. బాత్రూమ్కి వెళ్ళినా, లేవటరీకి వెళ్ళినా, ఇంటి వెనకాల ఒక అమ్మాయి మాట్లాడినా అక్కడ ఎవరో నేను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం అంటించిన అమ్మాయి గుర్తొచ్చింది. ఎక్కడ ఈ అమ్మాయి తెలియజేసిన వాళ్ళే, అక్కడ అమ్మాయి తెలియజేసిన వాళ్ళే. ఎట్లా సూట్ ఎంత ఖచ్చితంగా ఎట్లా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అది నా జీవితం మొత్తం పూర్తిగా ఎవడో బంధించాడు. నా మెదడు బంధించి ఈ విధంగా నా బ్రెయిన్ ట్రామా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడు, 2000 సంవత్సరంలో ఎంఆర్ఎన్ఏ మొలిక్యూల్ డార్పా వాడిది, డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ వాడిది, డార్పా వాడిది మైండ్ కంట్రోల్ వ్యాక్సిన్ కొట్టేస్తారు. నా గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు, ప్రవర్తన మార్చేస్తారు. మార్చి నా మెమరీస్ తీసేస్తారు, జ్ఞాపకాలు తీసేస్తారు. నా బ్రెయిన్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అంటే నాది హైవ్ మైండ్ అంటారు. నేను చూసే దాన్ని బట్టి, పీల్చవలసిన బట్టి, గ్రహించే రుచులను బట్టి, తినే మాటలను బట్టి, తాగే స్పర్శను బట్టి, పంచేంద్రియాలను బట్టి నేను కంట్రోల్ అయిపోతా. నా ఆలోచన, నా ఊహ, తలంపు, నా ప్రవర్తన అలా ఉండేట్టు నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేయబడింది. ఎప్పటి వరకు ఉంటా అలాగా? నా ప్రాణం పోయే వరకు నేను అలాగే ఉంటా. ఇప్పుడు నాకు చెప్పడానికి కూడా గొంతు రావట్లా, నోరు పెగలట్లా, ఓపిక లేదు. అలా స్కెచ్ చేసి 2000 సంవత్సరం నుంచి 2020 దాకా నన్ను ట్రామటైజ్ చేసారని నేను నిరూపిస్తా. అలా నాలాంటి వాళ్ళు భారతదేశంలో 100 మంది ఉన్నారు టార్గెట్ చేయబడిన వాళ్ళు. నీకు ఏ భాషోడికి కావాలంటే వాడి భాషోడికి చెప్పిస్తా. ప్రపంచంలో 100 మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరూ పిలిపిస్తా. నీకు ఏ భాషోడు కావాలంటే ఆ భాషలు చెప్తారు. నా జీవితంలో కాదు, టార్గెట్ చేయబడిన ప్రతి వ్యక్తి జీవితాన్ని ఇలాగే చేస్తారు. ట్రామటైజ్ చేసి వాడి జ్ఞాపకాలు తీసేసి వాడిని నేరస్తుడిగా తయారు చేసి మళ్ళీ వాడికి గుర్తొచ్చేలాగా ప్రతిదీ నాకు ఇక్కడ ఇన్విజిబుల్ న్యూరల్ డస్ట్ సెన్సర్ చిప్ పెట్టారు. 2020 సంవత్సరంలో నా స్నేహితుడు ఒకడు హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో వాడు రీసెర్చ్ సైంటిస్ట్ చేసినప్పుడు వాడు, అరే బాబాయ్, మా బయాలజీ ప్రొఫెసర్కి నువ్వు
కబోర్డు చాలరా అని అపార్ట్మెంట్లో పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు అప్పుడెప్పుడు బిర్యానీలో మందు కలిపి పెట్టారు, LSD. అది ఓవర్ డోస్. LSD 4 డోసులు ఇస్తాడు. ఎట్లా? మైక్రో డోసు, మీడియం డోసు, ఓవర్ డోసు, హెవీ డోసు, 4 డోసులు ఇస్తారు LSD డ్రగ్. నాకు అప్పుడు హెవీ డోస్ ఇచ్చారు. కళ్ళు తిరిగిపోతే పని చూడు. అప్పుడు నాకు ఇండివిజువల్ న్యూరల్ సెన్సర్ చిప్ పెట్టారు. అప్పటి నుంచి నేను ప్రతిదీ గ్రహించగలుగుతున్నా. మీరు గమనించారా? వాడు ఇప్పుడు ఎక్కడో అమెరికాలో వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు చదివి వాడు PhD సర్టిఫికేట్ సంపాదించి వాడు ఇప్పుడు అక్కడ రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు PhD వాడు చేసిన దానికి మీద ఇది వస్తే వాడు ఆ పేటెంట్ కూడా అమ్ముకోవచ్చు. ఒక మెడిసిన్ కనుక్కున్నాడు, ఒక ప్రయోగం చేస్తున్నాడు. వాడు అన్ని సంవత్సరాలు కాలేజీలో ప్రాక్టికల్స్ చేసిన ఒకటే. నేను ఇక్కడ ప్రాక్టికల్ విత్ థియరీ సబ్జెక్ట్తో వాడికి ఉన్న సబ్జెక్ట్ నాకు కూడా ఉంది. ఇక్కడ నాకు కూడా నేను ఇదే పని నేను యూనివర్సిటీ చదివితే నాకు కూడా డాక్టర్ సర్టిఫికేట్ వస్తుంది, నాకు కూడా PhD సర్టిఫికేట్ వస్తుంది. పెద్ద మ్యాటర్ లేదు. ఓకేనా? ప్రైజ్ లార్డ్. సో నా దేవుడు, నా సృష్టికర్త నాకు వీళ్ళ కుట్రలు తెలియజేశాడు. ఇప్పుడు వీళ్ళ భయం. ఇది సైన్స్, న్యూరో సైన్స్, నానో టెక్నాలజీ, సైకాలజీ అండ్ పొలిటికల్ కాన్స్పిరసీ. దే యూజింగ్ విత్ పబ్లిక్ ఎంపవర్మెంట్, మనీ ఎంపవర్మెంట్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ టెర్రరిజం. దీనికి వాళ్ళకి ఉరిశిక్షలు పడతాయి. నా చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తుంది ఉగ్రవాదం. ఖబర్దార్. నాకు 4 సార్లు ఆత్మహత్య చేసినట్టు చేశారు 2020 సంవత్సరంలో, 2020 నుంచి 2022 దాకా. ఖబర్దార్. సో అలా 2000 నుంచి 2020 దాకా నా జ్ఞాపకాలు తీసేసి తప్పు చేసిన నేనే ఉంటా, తప్పు ప్రవర్తించిన నేనే ఉంటా, తప్పు మాట్లాడిన నేనే ఉంటా. కానీ నాకు సంబంధమే ఉండదు. అదే టెక్నాలజీ. హిప్నోసిస్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెడతారు. పెట్టి 2020లో నా బుర్ర ఓపెన్ చేసి నా బుర్రలో వీడు దాచిపెట్టిన విషయాలు, జ్ఞాపకాలన్నీ చూస్తున్నాడు. 2020లో ఇండివిజువల్ న్యూరల్ సెన్సర్ చిప్ పెట్టి నా బాడీకి 3D హోలోగ్రాఫిక్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ అంటే 24/7 అది నాకు కనెక్ట్ అయి ఉంటుంది. హోలోగ్రాఫిక్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ అంటే ఏంటంటే, నాకు వినపడే మాటలను బట్టి, నేను చూసేదాన్ని బట్టి, నాకు కంటి ముందు కనపడేదాన్ని బట్టి, నాకు తాగి స్పర్శను బట్టి, పంచేంద్రాలు అన్నాను కదా, ఈ పంచేంద్రాలను బట్టి నాకు వచ్చే ప్రతి ఊహ తలంపు కూడా మీరు చూస్తారు. అది ఎలా జరుగుతుందో నేను చెప్తానండి. నా DNA జీనోమ్ సీక్వెన్స్ చేసిన తర్వాత నాకు కృత్రిమ బ్రెయిన్ ఒకటి తయారు చేస్తారు. ట్విన్ డిజిటల్ బ్రెయిన్ అంటారు, ట్విన్ డిజిటల్ కంప్యూటర్ అవుతారు అంటారు. మనం ఒక ఫోన్ నుంచి మరో ఫోన్లోకి డేటా ట్రాన్స్ఫర్ ఎలా చేస్తామో అలాగా నా బ్రెయిన్ డిజిటల్ డేటాని వాడు సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. నా కృత్రిమ మెదడు నుంచి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్కి, అక్కడి నుంచి శాటిలైట్ నుంచి మన ఇండియన్ మిలిటరీ రేడార్ నుంచి మన సెల్ ఫోన్ సిగ్నల్ స్టార్స్ నుంచి నా చుట్టుపక్కల ఉండే మనుషుల బుర్రలోకి, వాళ్ళ బుర్రలోంచి నా బుర్రలోకి నాకు వాయిస్ మెసేజ్ ఎక్కిస్తారు. న్యూరల్ ఇమేజ్ డైరెక్ట్ నా బుర్రకి ఎక్కిస్తాడు, డైరెక్ట్ శాటిలైట్ నుంచి. మనుషులతో సంబంధం ఉండదు. అప్పుడు మా బుర్ర నుంచి నా బుర్రలోకి వీడియోలు ఆడియోలు డైరెక్ట్ ఎక్కిస్తాడు. దాన్ని వాయిస్ ఆఫ్ గాడ్ టెక్నాలజీ అంటారు. ఓకే, గ్యాంగ్ స్టాకింగ్ ద్వారా మనుషుల మాటల ద్వారా వచ్చే ఊహను మీకు చూపిస్తాడు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయ్యాలా, అట్లా నా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేసి అలా చేయాలంటే వాడు నా బ్రెయిన్ 2D డిజిటల్ ప్రింట్స్ శాటిలైట్ ద్వారా తీసుకుంటాడు. FMRI ఫంక్షనల్ మ్యాగ్నెట్ రెజనింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మనం CT స్కాన్ MRI స్కాన్ చేసి మన బ్రెయిన్లో ఏముండాయని మనం ఆ ఛాయాచిత్రాలు చూడొచ్చు. అట్లా నా మెదడులో ఉండే ఒక ఊహ తలంపు వచ్చేది. అట్లా మన బుర్రలో లోపల ప్రొవోక్డ్ ఎసెన్షియల్స్ ఉంటాయి. అవి ఇట్లా బ్లింక్ అయినప్పుడు అందులో ఉండేదాన్ని క్యాప్చర్ తీసుకుంటాడు. ఫోటో లైట్ బ్లింక్ అది కూడా తీసుకుంటాడు. నా ప్రతి మాట, నా ప్రతి తలంపు, నా ప్రతి ఊహ కూడా వాడి సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్ రికార్డ్ అయింది. 100 సంవత్సరాల వరకు డేటా. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి కూడా. నిన్న మా అక్కోళ్ళు మా మామయ్య చర్చికి వెళ్ళారు. గుంటూరు చర్చికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు డ్రామా వేసి అక్కడ చర్చికి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ నా దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేసుకున్నారని మీకు చూపిస్తున్నారు. ఇదిగో వీళ్ళకేదో తెలిసి వీళ్ళు ఇట్టంటోళ్ళు అని వాళ్ళ బుర్ర ఏ విషయాలు అయితే ఎక్కిచ్చారో దేవుని సన్నిధిలో మనం ఒక మాట అనుకున్నా ఇంకొక ఆలోచన మీకు తప్పు చూపిస్తారు. వీళ్ళకి ఏందో తెలుసని మిమ్మల్ని నమ్మిస్తున్నారు. ఇప్పుడు నా ఆలోచన, నా ఊహ తలంపు మీరు చూస్తున్నారు. అలా చూస్తున్నారంటే 2000 సంవత్సరం నుంచి నా టార్గెట్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళు చూస్తారు, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారని మీరు ఎందుకు నమ్మట్లా? నేను నా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళంట ప్రార్థనకి వెళ్ళినప్పుడు నా ప్రార్థనలో నేను ఎన్నిసార్లు అయినా ఒకసారి కాకపోయినా ఒకసారి నా దేవునికి ప్రార్థన చేసుకుని ఉండాలా. ఎవడికి చెప్పుకోలేని వ్యాధి, బాధ, కష్టం, నష్టం వస్తే వాడు ఆ దేవుడికి చెప్పుకోవాలా. ఎప్పుడైనా నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే నా తలగా తీసిస్తా. ఆ డేటా నువ్వు తీపించకపోతే ఈ దేశంలో ఏపీ హైకోర్టు ఇదే, సుప్రీంకోర్టు ఇదే, ఏపీ గవర్నర్, DGP, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ ఎన్ని వందల కోట్లకి వెళ్ళి అమ్ముడుపోయిన నీతులని తప్పని కుక్కలో ఒప్పుకోవాలా. లేకపోతే నాకు అవకొస్తే నేను నిర్దోషి నిరూపించుకుంటా. ఖబర్దార్ ఎవడైనా సరే. సినిమా అనుకున్నారా, సీరియల్ అనుకున్నారు? ఇది ఖబర్దార్.
ఓకేనా? అలా ప్రజలు మోసం చేస్తున్నారు. సో ఆ డేటా రికార్డు ఉంటుంది అక్కడ. ఓకేనండి? సో నేను ఎవరికి భయపడాల్సిన పని నాకు లేదు. ఓకేనా? నన్నే ఎందుకు ఎంచుకున్నాడు అంటే చెప్తానండి. అట్లా 2D ఇంటర్ఫేస్, హోలోగ్రాఫిక్ ఇంటర్ఫేస్ 24 గంటలు మంచం మీద నేను పడుకుంటూ కాలు అటు తిప్పినా 24 గంటలు ఒక అమ్మాయితో స్త్రీతో శృంగారం చేసినట్టు చూపిస్తాడు. బాత్రూమ్కి ఒకరితో, పంపుతో ఒకరితో, మంచంతో ఒకరితో, మంచానికి, తిండికి, కాఫీకి, మనం వాడే ప్రతి వస్తువుకి, మనం తినే ప్రతి ఆహారానికి ఒకరితో రంగు అంటు కడితే, ఇక నాకు తెలిసిన ఒక అమ్మాయి వేసుకున్న బట్టలు, ఆ రంగు కలిగిన గుడ్లు, అవన్నీ ఇంటి దీన్ని ప్రిఫిక్స్డ్ ఆబ్జెక్టివ్ థింగ్స్ అంటారు. ఏది చూసినా 24 గంటలు వీళ్ళు అక్కడ నేను తప్పు చేసినప్పుడు వీళ్ళే దగ్గర ఉన్నట్టు, వీళ్ళే పక్కలేసినట్టు, వీళ్ళే చూసినట్టు చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటే ఆలోచన మీరు చూస్తే నేను నేర్స్తున్నాను అంటున్నారు. మీకేం తెలుసని? అసలు వీళ్ళకేం తెలుసని? ఇదే పని నేను ఈ చుట్టుపక్కల వాళ్ళని చేయలేనా? ఇదే పని కుట్ర చేసిన వాళ్ళని నేను చేయలేనా? ఇదే పని కుట్ర చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేయలేనా? ఒక వ్యక్తిని ఏమైనా టార్గెట్ చేస్తే ఆ ఇల్లు శాటిలైట్ కిందకు వచ్చేస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళ మొత్తం పూర్తి వాడి చేతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవిత రహస్యాలు, వాళ్ళ బతుకులు వాళ్ళ చేత పాపం చేపిస్తారు. ఏం లేదబ్బా, నీళ్ళలో ఎట్ ఏ టైం ఒక ఊరిని పూర్తి వాడు కంట్రోల్ చేసుకోగలుగుతాడు. నీళ్ళలో 94.5 GHz మైక్రోవేవ్ మిల్లీమీటర్ వేవ్స్ అప్లై చేస్తారు. మైక్రో రేడియేషన్ మిల్లీమీటర్ వేవ్స్ అప్లై చేస్తారు డైరెక్ట్ నీళ్ళలో. మీరు తాగి నీళ్ళలో ఒక ఊరిని 2 వర్గాలు చేస్తారు. ఒక వర్గం మీద ఒక వర్గాన్ని ఉసుకొలుపుగలుగుతారు. ఒక ఇంట్లో వాళ్ళని రెండు గ్రూపులు చేస్తారు. వాళ్ళలో చేయగలుగుతారు. ఏ ఇద్దరి మధ్యన ప్రేమ పుట్టించవచ్చు. మగోడు మధ్యన, ఆడవాళ్ళ మధ్యన, ఆడవాళ్ళకి మగోళ్ళ మధ్యన అసలు వాయు వరుసతో సంబంధం లేదు. వాళ్ళు తప్పు చేసినట్టు కనపడతారు, వాళ్ళకి సంబంధమే లేదు. బయోమ్యాగ్నెట్ ఫీల్డ్స్ అంటారు. ఇప్పుడు దీన్ని మీరు చూస్తున్న దీన్ని క్వాంటమ్ ఫీల్డ్స్ అంటారు. క్వాంటమ్ బయోమ్యాగ్నెట్ ఫీల్డ్స్ అంటారు. క్వాంటమ్ బయో ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఫీల్డ్స్ అంటారు. నా శరీరం ఎలక్ట్రో బయోమ్యాగ్నెట్ ఫీల్డ్స్ కనెక్ట్ అయి ఉంది. నా చుట్టుపక్కల నిలబడే ప్రతి మాటకి నా వైబ్రేషన్, నా హృదయం స్పందనలు మారిపోయి నాకు భయాన్ని కలిగిస్తారు, ఫీర్ ఎక్కిస్తారు. నాలో కొన్ని సైకలాజికల్గా మానసికమైన వ్యాధులున్న వాడికి ఉండే లక్షణాలు నాలో ఉండేట్టు చూపిస్తాడు. స్క్రిజోఫినియా, బైపోలర్ డిజార్డర్, పిఎస్టిడి, ఓసిడి, ADHD, బైపోలర్ డిజార్డర్, ఇవి కొన్ని మానసికమైన వ్యాధులు. వీటిలో ఉండే లక్షణాలు నాలో ఉన్నట్టు ఇడికైనా మెంటల్ అని మిమ్మల్ని నమ్మిస్తాడు. ఎవడు అబద్ధాలు ఆడుతుంది? మీకు వాడు అక్కడి నుంచి ముందు నుంచి వెనక్కి ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ నుంచి వెనక్కి తీసుకెళ్తాను. చూడండి, 2020 కానీ చాట మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు కరోనా ఉంది, లేకపోతే నేను వేసేస్తా ఉన్నారు. కరోనా అయిపోయింది, పరిశుద్ధాత్మ అన్నాడు, దురాత్మ అన్నాడు. వాళ్ళ అమ్మ నన్ను ఒక్కడే కొడుకు లేకపోతే వేసేవాడు అన్నారు. వాళ్ళ ముసలు లేకపోతే వేసేవాడు అన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ అయిపోగా నేను వేసేస్తా ఉన్నారు. ఎవడు అబద్ధాలు ఆడుతుంది? చట్టం ముందు రాకుండా మీరు కాదు. అసలు 2014 ఏం ప్రచారం చేశారు? నా గురించి ఏం ప్రచారం చేశారు? నపూసుని ప్రచారం చేశారు. మా ఊళ్ళో చెరుకు పని నడుపులో వాళ్ళని చెప్పిస్తా, నా మీద నన్ను నపూసిన ముద్రేసి ప్రచారం చేసావు లేదనేది చెప్తారు వాళ్ళు. బైబిల్ ప్రమాణం చెప్తారు వాళ్ళు. 2020 వాడు మా ఊరునండి, వాడు మా ఇంటి పక్కన అండి, వాడు మా ఇంట్లో పనిచేసండి. అదేంటి కొజ్జోడు అనుకున్నారే, కొజ్జోడు కదా, అమ్మో అట్టు అనుకున్నారు. అప్పుడు అందుకే కావాలి, మామూలుడు కాదంటే అందుకే కావాలా లైవ్ పెట్టారు అని ప్రజలు అనుకోవాలా. ఇవన్నీ కుట్రలు కాదా అంటున్నా. అర్థమవుతుందా నీకు నేను చెప్పేది? అర్థమవుతా నీకు చెప్పేది? ఎవడరా అబద్ధం ఆడింది? నాకేం సంబంధం అసలు? ఇట్లా నాకు వినపడే ప్రతిదీ 24 గంటలు మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడున్నా కూడా వీధిలో ఉంటే వీధిలో ఫ్రీగా సినిమా చూపిస్తారు, స్ట్రీట్ థియేటర్ అంటారు దాన్ని. ఇలా అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు అని ఎవడన్నా అడుగుతున్నాడా? ఎప్పుడు టార్గెట్ అయ్యాడు? 2000 సంవత్సరంలో. అప్పుడు నేనేం చేస్తున్నా? 15 సంవత్సరాల వయసులో ఉన్నా. అప్పుడు నా వయసు అంతా 15 సంవత్సరాలు. ఏ అమ్మాయితో స్త్రీతో పాపం చేయనోడు ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఎవడన్నా అడిగాడా? కులాలకి మతాలు చిచ్చుపడితే నన్ను బలి చేశారు. దానికంటే ముందు వాడు నాకు DNA తీలేలా. నా DNA వాడికి తెలిసినప్పుడు నాకు పుట్టుకు తంటు వ్యాధులనే, ప్రాణాంతిక వ్యాధులనే మొత్తం తెలుసు. వాడికి అన్ని తెలిసి నా మీద కుట్ర చేశారు. మరి ఇది కుట్ర కాదా? రాజకీయ ఉగ్రత కుట్ర కాదా? అది ఎట్లా తెలుస్తుంది మనకి? 16S RNA NGS అనే పరీక్ష చేస్తే నా పుట్టుకు తంటు వ్యాధులనే, ప్రాణాంతిక వ్యాధులనే మొత్తం తెలుస్తాయి. అప్పుడు నేను నిర్దోషణాన్ని నిరూపించుకుంటా. ఖబర్దార్. ఇంకేంటి సంగతులు? మరి అయితే ఆ పరీక్షలో నువ్వు చెయ్యి. న్యూరో సైంటిస్ట్ని పిలవాలా, బయోఫిజిసిస్ట్ని పిలవాలా, సైకాలజిస్ట్ని పిలవాలా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని ఎవరినో ఒక అతను పిలుచుకొచ్చి ఇతను సాంకేతిక పరిజ్ఞానం నిపుణుడు అని చెప్పి పిలిపించి ఇట్లా చేయొచ్చు అని చూపించాడు. అతనికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉండదు కదా. నేను చెప్పినాడు పిలువ, ప్రపంచంలో నేను ఎవరిని పిలిపించో, న్యూరో సైంటిస్ట్ని పిలిపిస్తానా, బయోఫిజిస్ట్ని పిలిపిస్తానా, సైకాలజిస్ట్ని పిలిపిస్తానా, పిలువు. లేకపోతే టెక్నాలజీ వాడిని పిలిపిస్తాను, నువ్వు పిలిపియాలా. భారతదేశంలో నాలాంటి టార్గెట్ చేయబడిన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళందరూ నేను ఫోన్ చేస్తే వస్తారు. నా దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళందరూ పిలిపిస్తా.
వాళ్ళందరూ ఇంజనీర్లు అన్నలు, డాక్టర్లు, లాయర్లు, ఎన్ఆర్ఐలు, బాగా డబ్బున్న వాళ్ళు, అన్ని కులాల మాత్రం వాళ్ళు ఎవరైతే నాకు అనవసరం, వాళ్ళు నా భారతీయులు, నేను భారతీయుడిని. ఓకే, నా ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా వాళ్ళ వీడియోలు కూడా పెడుతున్నా చూడు. అమెరికా వాళ్ళు కూడా ఉన్నారు, ఇతర దేశాలలో ఉంటారు, వాళ్ళందరూ కూడా. ఇక్కడ నేను ఒక్కనే కాదు అని మీకు తెలియజేయడానికి అవి పెడుతున్నా. ఇవన్నీ నేను ఒక 25 వీడియోల దాకా చేసి మొత్తం ఏదైనాక నేనేం చేస్తా, నేను అది చేస్తా. ఓకేనా? నేనైతే నేను విడిచిపెట్టేది లేదో. ఖబర్దార్. ఎవరికి భయపడాలా? ఎందుకు భయపడాలా? వాళ్ళందరూ చెప్తారు వచ్చి. అసలు ఇలా జరుగుతుంది లేదా, ఇక్కడ ఏం జరుగుతుంది లేదా? మా పాస్టర్ 2 మాట్లాడతా. నేను ఇబ్బంది పెట్టిన పాస్టర్ గారండి. అవునంటే అవును, కాదంటే కాదని మాత్రం చెప్పాలా. ఏమండి, ఒక వ్యక్తి ఆలోచన, ఒక వ్యక్తి కుటుంబ ఆలోచన చూస్తున్నారు, వాస్తవమా కాదా? బైబిల్ ప్రమాణం చేసి యేసుక్రీస్తు ప్రభువారి పేట సత్యం చెప్పాలా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చాలు. నేను ఇబ్బంది పెట్టిన పాస్టర్ని చాలు. నువ్వు అది కూడా చెప్పకపోతే నరకానికి పోతావు పాస్టరు. ఎందుకంటే ఇప్పుడు నేను చట్టం ముందుకు వస్తే నా దేవుడు నన్ను రక్షించాడు. నా యేసయ్య ఇది మనుషులకు అసాధ్యమైనది నాకు సాధ్యం చేశాడు. ఓకేనా? ఇటువంటి కుట్రల నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు. సో నా దేవుడైన యేసయ్య నామం గణపరచబడాలా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం గణపరచబడాలా. ప్రైజ్ లార్డ్. అందుకని వాళ్ళకి భయం. ఇప్పుడు నేను చట్టం ముందుకు వస్తే దేశం మొత్తం క్రైస్తవులు అవుతారు. నా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవులు అవుతారు. నా దేవుడు ఎంత గొప్పడో తెలుసుకోవాలా. నువ్వు వాడే టెక్నాలజీ మొత్తం నా దేవుని యొక్క బైబిల్ చదివి వచ్చిన జ్ఞానం ద్వారా కనిపెట్టిన టెక్నాలజీ. మీరు ఈ టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళిట్ట మీరు నడిపించుకోవడానికి సినిమాలు తీస్తారు. కానీ ఇటువంటి టెక్నాలజీ సినిమాలు మామూలుగా అమెరికాలో మామూలుగా ఉన్నాయి, కానీ టెక్నాలజీ గురించే ఉంటాయి సినిమాలు. ఓకేనా? అది డిఫరెన్స్. ఓకేనా? అలాగా నా దేవుడి నామం గణపరచబడాలా. సో అది ఇక్కడ ఏంటంటే ఈ విషయం మొత్తం నరేంద్ర మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు, అందరూ తెలుసు. ఇది ఒక వ్యవస్థ చేసింది. అటు పోలీసులు, ఇటు గవర్నర్లు, ఇటు రాష్ట్రపతులు అందరికీ తెలిసి జరుగుతుంది. ఓకేనా? అది వాళ్ళందరూ నీతి కలిగిన వాళ్ళైతే ఫండమెంటల్ హ్యూమన్ న్యూరో రైట్స్ యాక్ట్ చట్టం తేవాలా. చట్టం తెచ్చి నాలాంటి టార్గెట్ చేయబడిన వాళ్ళందరికీ న్యాయం చేయాలా. నన్నెట్ట టార్గెట్ చేశారు మీ ఇళ్ళలో అమ్మాయిల మహిళల్ని. నాకు తెలిసిన పాపానికి నా ఇంటి పక్కన అమ్మాయిలు అయినందుకు, నా ఇంటి ఎదురుండే అమ్మాయిలు అయినందుకు, నాకు 10వ తరగతి నా క్లాస్మేట్లు అయిన అమ్మాయిల మహిళలు అయినందుకు మిమ్మల్ని బలి చేశారు. మీరు టార్గెట్స్. నా గొంతు మీ గొంతు. నేను అంటే నాలాగా బాధింపబడిన అమ్మాయిల మహిళలు, వాళ్ళ కుటుంబ సభ్యుల గొంతు. వాళ్ళు మాట్లాడలేరు, నేను మాట్లాడుతున్నా. వాళ్ళ గొంతు ఇది. నేను అంటే పేద ప్రజల గొంతు. నేనంటే పేద ప్రజల గొంతు ఇది. తమ్ముడా, నీ మాటే మా మాట అంటారా? వాళ్ళని గల్లా బట్టి చట్టానికి ఏడ్చండి. అరే తప్పు నా కొడుకు అంటారు, నడురులో చెప్పు తీసుకుని కొట్టండి. నేనంటే తప్పుడు వచ్చి నిరూపించాలా. మరి మీరు నిరూపించాలి. దేశం మొత్తం కట్టగలిసిన వచ్చి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు, జగన్, నరేంద్ర మోడీ కలిసి వచ్చి నాకు ఇబ్బంది లేదు. నాది తప్పు నేను నిరూపించుకుంటే వాళ్ళని ఊరేయాలా. నాది తప్పు నేను నిరూపించగలిగితే నీ ఇష్టం వచ్చింది. ఇదే లైవ్లో భారతదేశం మొత్తం లైవ్ కెమెరాల ముందు రావాలి. ఎవడైనా చెరుకుపల్లిలో ఎంత దారుణంగా మమ్మల్ని బెదిరిస్తున్నా అంటే, నారా చంద్రబాబు, అనగాని సత్యప్రసాద్, మోపతి వెంకటరమణ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఊపిరి పీల్చుకోవడం లేదు, నిద్రపోవడం లేదు, కూర్చోవడం లేదు. ఈ ఇల్లు వాకిలి గడువు వేస్తారు. అక్కడ మీకు నీళ్ళు నీడ ఉండదు. అడుక్కు తింటారు. మీ అక్కల పిల్లల భవిష్యత్తు ఉండదు. అడుక్కు తింటారు మీ అక్కల పిల్లలు. రోడ్డు అమ్మడు బేకారోళ్ళే. మీ అమ్మ అడుక్కు తినేది. మీ అక్కళ్ళు అడుక్కు తింటారు. వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఏమనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏం చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం సీమునెత్తు రోషం పౌరుషం ఉంటే, నీ చేతిలో గవర్నమెంట్ ఉంది. పబ్లిక్ ఎంపవర్మెంట్, మనీ ఎంపవర్మెంట్, లెజిస్లేటివ్ పవర్, జ్యుడిషియల్ పవర్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, మీడియా సపోర్ట్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మౌత్ పబ్లిసిటీ ఇచ్చే యదవులు కూడా ఉన్నారు. ఏం భయం నీకు చట్టం ముందు రావడానికి? నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవడో అనుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నా జీవితాన్ని అన్యాయం చేసినోడు. జగన్ కాదు నాకు అన్యాయం చేసింది. జగన్ మొదలు పెట్టలా. జగన్ ప్రభుత్వం నాకు అన్యాయం జరగల. అదే నేను నిరూపిస్తా. నేను జగన్కి బానిసని కాదు. నా దగ్గర తమ్ముడే, ధర్మమే ఉంటుంది. మంచిగా చెప్తా. నువ్వు కూడా చట్టం ముందుకు రా అంటున్నా. అమ్మ నా బూతులు తిడుతున్నాగా. జగన్కి నా దేవుడు నన్ను చంపే అవకాశం జగన్ చంపుకుని ఐ డోంట్ కేర్. చంద్రబాబు నాయుడికి నా దేవుడు నన్ను చంపే అవకాశం చంద్రబాబు చంపుకుని ఐ డోంట్ కేర్. నాకు మిమ్మల్ని అందరినీ వేసే అవకాశం నేను వేసే చట్టం ద్వారా. ఛాలెంజ్. వెనక తగ్గేది లేదు, వెనక అడిగేసే పరిస్థితి లేదు. ఏమయ్యా, ఒకటి మీదకి జనాల్ని, ఊరిని ఆడవాళ్ళని ఉసుగొలుపుతూ, ఊరిని ఉసుగొలుపుతూ, ఒక కుటుంబాన్ని, ఒక పేదవాడిని సమాజంలో అనాదరణ చేసి, ప్రీ ప్లానింగ్ కుట్ర చేసి, ఇది ఉగ్రవాదం కాదా? అంటరాంతరం కాదా? పక్షపాతం కాదా? రా చట్టం ముందుకు రా. ధర్మం ఉండాలా, న్యాయం ఉండాలా. రా మొత్తం కట్టుకుని రా. ఇంకేంటి సంగతులు అని రెచ్చగొట్టిస్తా. ఆడవాళ్ళు చేతండి ఊపిరి పీల్చుకోనిట్లేదండి. ఇట్లా ఏమంతా కత్తిలేని దొరకదు, కందపెడికి ఎందుకు? చెరుకుపల్లెలు, నిడుపురోళ్ళు నన్ను అన్యాయం చేసిన వాళ్ళందరి మీద IPC 311 ఆర్గనైజ్డ్ క్రైమ్, IPC 153, IPC 120, IPC 420B విత్ రెడ్ మార్క్.
ఐపీసీ 174, ఐపీసీ 174, ఐపీసీ 354/D. వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ ఉగ్రవాదం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు మీద, దూళపల్లి అందరి మీద, మోపిదేవి వెంకటరమణ మీద. ఐపీసీ 306, ఐపీసీ 505, ఐపీసీ 106, ఐపీసీ 153, ఐపీసీ 499, ఐపీసీ 500, 1989 ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్, 1985 నార్కోటిక్ సబ్స్టెన్స్ యాక్ట్, 1967 అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ మీ అందరి మీద వస్తుంది. సెక్షన్ 109 మీ అందరి మీద వస్తుంది. సెక్షన్ 206 ఎవడన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగి కుట్రలో పాల్గొంటే మీ ఉద్యోగం ఇమీడియట్లీ పోయింది. 7 సంవత్సరాలు జైల్లో పోతావు, బెయిల్ కూడా రాదు ఐపీసీ 220 ప్రకారం. ఇటువంటి వాళ్ళ చట్టం నుంచి కాపాడని ఐపీసీ 270, 218 ప్రకారం 2 సంవత్సరాలు జైల్లో పోతారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా పక్షపాతం చూపించినా, నిర్లక్ష్యం చూపించినా, మాకేం తెలియనట్టు నాటకాలు వేసినా ఇంకో 2 సంవత్సరాలు జైల్లో పోతారు. ప్రాథమికంగా ఐపీసీ 166/A ప్రకారం ఇది కనీస ప్రాథమిక చట్టాలు. మరి మీకు దమ్ము ధరమని చట్టం ఉందిగా. పోలీసు వాళ్ళు, ఆంధ్ర పోలీసులు బతికున్నారా చచ్చిపోయారా? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ బతికుంటే అతను మతపిచ్చి రాజకీయ ఉగ్రవాది కాకపోతే మా రాష్ట్రంలో దేశంలో నా ఆడబిడ్డలకి ఏ కులమైన మతమైన అమ్మాయిలకి స్త్రీలకు గౌరవించాడు అయితే అతను బతికుంటే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ చట్టం తెమ్మను, నా తప్పుని తలగా తీసుకోమను, నాది తప్పు లేకపోతే కుట్ర చేసిన వాళ్ళు నడు రోడ్లో ఉరేయమను, లేకపోతే మతపిచ్చి రాజకీయ ఉగ్రవాదిని ఒప్పుకోమను, అమ్ముడి పైన కుక్కని ఒప్పుకోమను. తమాషానా? ఈ రాష్ట్రపతి మహిళ కదామా? ద్రౌపది ముర్ము మ్యామ్. ఆమె మహిళ కదా, మరి ఆమె బతికుందా చచ్చిపోయిందా? ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఎంచుకుని కులాలకి మతాలకు గొడవలు పెడతానికి ఎంచుకుని ఒక కుటుంబాన్ని ఇంత పబ్లిక్ గా మెయిన్ స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్ లో పెట్టి ఒక దళిత కుటుంబాన్ని హరాస్ చేస్తుంటే ఆమె గిరిజనాలుగా బతికున్నదా? కులం తీసేయండి. అసలు ఆడవాళ్ళకి గౌరవించామైతే మరి ఆమె చేతిలో ఉన్న పదవులు అధికారం ఉంటే ఆమె అమ్ముడి పైన బానిస కుక్క కాకపోతే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ చట్టం తేవాలా? ఏంట్రా అంటున్నారు? ఏమంటున్నారు? బెదిరిస్తా? మా మాల జాతిని పగబట్టి అదేంటిది ఎస్సీ వర్గీయ బిల్లు అధర్మంగా తెచ్చింది నువ్వు కాదా చంద్రబాబు, నరేంద్ర మోడీ? మీరు సుప్రీంకోర్టు ద్వారా రావాల్సింది దొంగచాటు సుప్రీంకోర్టు ద్వారా తెచ్చింది నువ్వు కాదా? ఆర్టికల్ 341కి అగెనిస్ట్ గా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మమ్మల్ని, మా జాతిని పగబట్టి, ఈ దేశ ప్రభుత్వం మాల జాతిని పగబట్టి మాలల్ని ఎరివేదం చేస్తావా? ఎట్ట కనపడుతున్నావు? ఎవడిష్టం వచ్చిన మమ్మల్ని దోచుకుని, మా జీవితాన్ని దోచుకుని చట్టం ముందుకి రా తేల్చుకుందాం. అంత రోషన్ పవర్స్ ఉంటే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ ఇదే లెవెల్లో దేశం మొత్తం లైవ్ రాబోతే వాళ్ళు అమ్ముడి పైన కుక్కలని ఒప్పుకోవాలా? ఒరే నువ్వు అనే దిక్కుమాల రోగాలు కూడా ప్రతిదానికి కూడా అక్కడ మందు వచ్చింది, ప్రతిదానికి కూడా వ్యాక్సిన్ వచ్చింది. నా దేవుడి మీద ఉన్న విశ్వాసం అదే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా 2007లో, నా జోలికి రామాక నా దేవుడు నాకు ఎట్లని సహాయం చేస్తాడో, నా కొరకు నా దేవుడైనా వేస్తే ఏమైనా చేస్తాడో అని ఛాలెంజ్ చేశా మీకు. నా దేవుడు నువ్వు నా ముందు ఉంచిన ప్రతి సమస్యకి అక్కడ పరిష్కారం కూడా ఉంది. క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు. అమెరికన్ ప్రెసిడెంట్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇంకో సంవత్సరం పోతే ఫ్రీగా ప్రపంచానికి ఉచితంగా ఇస్తా ఉన్నాడు వ్యాక్సిన్. ఏంటి? దేనికి? క్యాన్సర్కి. హెచ్ఐవి కూడా వైరస్లు వచ్చినాయి. హెచ్ఐవి కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు. నాకు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. హెచ్ఐవి కూడా వ్యాక్సిన్ కనిపెట్టారు, మందులు కూడా వచ్చేసినాయి. ఒక వ్యాక్సిన్ ఖరీదు 7.5 కోట్లు. ఈ భారతదేశ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్నా వాళ్ళ పాపిష్ డబ్బుతో 7.5 కోట్లు పెడితే వ్యాక్సిన్ వచ్చింది. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఫ్రీగా ప్రపంచం మొత్తం ఉచితంగా వ్యాక్సిన్ వచ్చేస్తారు. ఉచితంగా మందు వచ్చింది. ఏమిరా 15 సంవత్సరాల వయసులో ఒక పేదవాడిని, ఒక కుటుంబాన్ని ఎంచుకుని కులపిచ్చితో మా డిఎన్ఏ తెలుసుకుని, మా జన్యురాశులు మా తెలియకుండా మా మెదడు బంధించి ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఆడుకుని సమాజం ముందు దోషులుగా చూపిస్తూ నీ కుట్ర బయటకు వచ్చింది, మమ్మల్ని చంపుతాను బెదిరిస్తా. ఖబర్దార్! ఎవడవరా నువ్వు? నీ ఆస్తి జప్తు చేపించానా ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తా. నీకు చేత కాకపోతే రా. ఎవరిని బెదిరిస్తావు? రాష్ట్రానికి వరద వచ్చిందనుకో, వరద వస్తే అది ప్రకృతి విపత్తు, ప్రభుత్వం బాధ్యత కాదు. ప్రభుత్వం మానవత్వం ఎంతో కొంత సహాయం చేసింది. కానీ రాష్ట్ర రాజకీయ నాయకుడు విధ్వంసం చేస్తే ఎవడు తప్పు? ఆ రాజకీయ నాయకుడు తప్పు. వాడిని జైల్లో పెట్టి వాడి ఆస్తి జప్తు చేసి సమస్యకు పరిష్కారం ఇస్తారు. అవునా కాదా? నీ వల్ల ఎదుటోడికి ప్రత్యక్షంగా నష్టం జరిగిందనుకో, ఒక ఇంటికి కానీ భౌతికంగా, వాడి డబ్బులు పెట్టి వాడు చేసిన భౌతిక నష్టానికి చెల్లించాల్సిన బాధ్యత వాడిది. ఇప్పుడు సమస్యలు సృష్టించింది మీరు, లేని సమస్యలు సృష్టించింది మీరు. లేని కోడిగుడ్డ మీద ఇంటికి మొలిపించిన ఇంటికి మీరు పీకి మీరేదో పెద్ద నీతిమంతులని బిల్డప్ ఇస్తుంది మీరు. ఖబర్దార్! నన్ను నేరస్తులు తయారు చేసింది మీరు.
2000 నుంచి 2020 దాకా ఎవడైనా నా జోలికి వచ్చాడా? నేను ఎవరైనా తప్పు చేస్తే ఒక అమ్మాయి కానీ మహిళ కానీ నిజంగా వాళ్ళు ఇష్టం లేకుండా ఎవడన్నా అడిగాడు అంటారా? అది అడిగారా? అక్కడే అర్థమవుతుంది 2020 దాకా నా జోలికి ఎవడు రాకూడదు అనుకుని పక్కా ప్రణాళికతో ప్లాన్ వేసాడని. దీనికి చదువుతో పనేంది? ఇందులో పిచ్చోని చేస్తానంట, ఎన్కౌంటర్ చేస్తానంట. నన్నంట చంద్రబాబు నాయుడు అంట ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు కొట్టేవాడు లేదంట. అసలు చంద్రబాబు నాయుడు దేశంలో ఏమన్నా చంపించగలడంట. చెరువు పల్లె 24 గంటలు సాగు దొబ్బుతున్నారు. నన్ను కాళ్ళు చేతులు నరికేస్తాడు, లింగం కోసేస్తాడు, తలకాయ తీసేస్తాడు, నాలుగు కోసేస్తాడు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఎవడైనా వేసేస్తాడని బెదిరిస్తున్నారు. రావయ్యా చంద్రబాబు నాయుడు, ఎక్కడ వండి దొంగచాటు మాటలు మాట్లాడించి దమ్ముదర చట్టం ఉందిరా. ఎంతమంది చంపుతా దా తెలుసుకున్నాందా? ఇల్లు తగలబెడతా. నా ఇల్లు తగలబెట్టేవాడు ఎవడో మీకే తెలుస్తుందిగా. ఆ జగన్ పార్టీ వాళ్ళని ఎవరు 2 ఇల్లు తగలబెట్టాడు. ఎవరు తగలబెట్టేది ఎవరు? వీళ్ళే. నా ఇల్లు తగలబెట్టింది 2 సంవత్సరంలో వీళ్ళే, దొంగలు వీళ్ళే. జగన్ నాకే సంబంధం. అసలు వాళ్ళు ఎవరాళ్ళు నాకు నమ్మన తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు నన్ను చంపి 2 నెలలు నన్ను చంపిన శవ మీద రాజ్యం చేస్తానికి ఏమరా మనుషుల సమాజం? నేను మీ కులస్తుని కాదని, మతస్థుని కాదని, నేను మీ పార్టీ నేను మీ బంధుని కాదని ఏమే సత్యం మాట్లాడే ధైర్యం లేదా మీకు? రమ్మను, ఎవడొస్తాడు రమ్మను. నన్ను స్లో పాయింట్ చేస్తున్నాడు. చూసారా నా ముఖం పీక్కిపోయి ఓపిక లేదు. నన్ను స్లో పాయింట్ చేస్తున్నాడు. పోయినసారి 2024 బాపట్లో పడేశాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక అక్కడ పడేస్తే నాకు ఏదో కొత్త ఏదో లో బీపీ కంప్లైంట్ చెప్పారు. ఇప్పుడు మొన్న పడేశారు. మొన్న పడైతే ఇస్నోఫీల్ కంప్లైంట్ వచ్చింది. ఎన్ని రోగాలు సృష్టిస్తారు నాకు, ఎన్ని రోగాలు సృష్టిస్తారంట. కిడ్నీలు పాడు చేస్తూ, లంగ్స్ పాడు చేస్తూ, ఊపిరితిత్తులు పాడు చేస్తూ, నన్ను స్లో పాయింట్ చేస్తూ. ఏం లేదండి, ఇక్కడ వేగస్ నర్వ్ అని ఉంటుంది. ఇక్కడ ఆ వేగస్ నర్వ్ శరీరంలో ప్రతి భాగాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని పాడు చేస్తే వాళ్ళ శరీర భాగాలను పాడిపోతాయి. మాకు గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ ఎక్కిస్తారు. అది ఎక్కిస్తే శరీర భాగాలని క్రమక్రమం పాడిపోతాయి. డయాబెటిక్ చేస్తారు, షుగర్ వ్యాధి వచ్చాడు చేస్తారు, మాకు షుగర్ వ్యాధిగ్రస్తులు వచ్చాడు చేస్తారు. అట్లా శరీర భాగాలను పాడిపోతాయి. అట్లా చేసి సమాజంలో విధవన చేస్తారు. మా శరీరం నుంచి ఒక దుర్గంధం వచ్చాడు చేస్తాడు. ఇప్పుడు మీరు హ్యాపీ డే సినిమా చూసారా? అందులో ఒకడు మా ఎమ్మెల్యే అంటాడు. ఎవడో మీ ఎమ్మెల్యేనా అని జుట్టు కత్తిరించి వాడిని ఇచ్చేస్తాడు. ఒకడు హీరో, వాడి గర్ల్ ఫ్రెండ్ దాడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఉదయమైన వాసన వస్తుంది. ఆవిడ డ్రగ్ కలిపెడతాడు. అవి నార్కోటిక్ డ్రగ్స్, అవి నిజమైన డ్రగ్స్ ఉన్నాయి. నా మీద, నా కుటుంబ సభ్యుల మీద వ్యాక్సిన్ కొట్టి మా శరీర వేలు మొత్తం పాడు చేస్తే దుర్గంధం రాక ఏమొస్తారా? నిజంగా ఎవడన్నా నిజమైన ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారా? చేసే అవకాశం లేదు. సీఎం అయినా పిఎం అయినా ఊరేపిత్తా. రాజ్యాంగ విరుద్ధం అది. నేనన్నా మానకం తప్పు చేస్తే తీసుకెళ్ళి మానశిక్ష. ఎవరిని బెదిరితావు? మాటకు ముందు ఎయిడ్స్ అంట. ఏం చంద్రబాబు ధూళిపళ్ళ మోపదేవే, కబడ్దార్ రా. తెలుసుకున్నా రా, ఎవడు రాస్తాడు? రండి, ఎవడొస్తాడు? రండి రా, పోలీసులు రండి రా. పోలీసులు ఆంధ్ర రాజకీయ నాయకులు బూటికాళ్ళ నాతున్నారా? బానిస కుక్కలేండ్రా మీరు? ఇవన్నీ పోలీసులు నాకు చేసింది చిన్నప్పటి నుంచి. ఆంధ్ర పోలీసులు చేసింది నా కొడుకులుగా. బతికుంటే సిగ్గు సరవండి రండి రా. బ్లడీ ఫోల్స్ ఎమోషనల్ మెంటల్ టార్చర్ చేస్తున్నారు. ఎమోషనల్ సైకలాజికల్ మెంటల్ టార్చర్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ప్రకారం, ఫండమెంటల్ గా సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ ప్రకారం ఆత్మరక్షణ భాగంగా నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. రే ఆంధ్ర పోలీస్, మీకు ఆంధ్ర పోలీస్ ఛాలెంజ్ చేస్తున్నా. సిబిఐ వాడు వస్తాడా, సిబిసిఐ వస్తాడా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వస్తాడా, ఎన్ఐ వాడు వస్తాడా, రీసెర్చ్ అనాలిసిస్ ఇంకొస్తాడా, వాడు మొగుడు వస్తాడా? నేను నిర్దోషణ నిరూపిస్తా రండిరా. వీళ్ళందరూ ఇండియన్ గవర్నమెంట్ బూటికాలు నాకు బానిస కుక్కలు కాకపోతే, నరేంద్ర మోడీ బూటికాలు నాకు బానిస కుక్కలు కాకపోతే రండిరా, నిరూపిస్తా. దేశం మొత్తం లైవ్లో కెమెరా ఉందో, ఖబర్దార్. ఇదంతా ఇండియన్ మిలిటరీ వాడు, కేంద్ర ప్రభుత్వం, మన ఆంధ్ర రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి కుట్ర చేశారు. వీళ్ళు దొంగ వేదవులు. వీళ్ళు దళితుల మీద స్విచ్ పెట్టి రాష్ట్రంలో అధికారంలో వచ్చేసి కులాలిక మతాలు వర్గాలు కొట్టి అధికారాన్ని పొంది డబ్బులు లక్షల కోట్లు సంపాదించాలా? ఎవడోరా నువ్వు? నీ కొరకు మేమెందుకు కొట్టుకోవాలరా? కులాల మతాలుగా నీ కొరకు మేమెందుకు కొట్టుకోవాలి? నీ కొరకు నా ప్రాణం ఎందుకు ఇవ్వాలరా? నీ కొరకు మేమెందుకు సావాలరా? మా కుటుంబం ఎందుకు దిక్కులేని వాళ్ళరా? ఇప్పటికే సర్వనాశనం చేశాడు. సమాజంలో నాకు పెట్టిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రపంచంలో పడలా. మంచిగా అట్ట మాట్లాడతాడరా. ఎవడు నా వల్ల కాదు అంటే ఈ లోపు నా ప్రాణం పోతే సమాజంలో వెదవగా మిగిలిపోవాలా? నువ్వు అనేది దిక్కుమాల రోగమైన కూడా నేను ఎవడికి భయపడను. ఎవడికి భయపడాల్సిన పని లేదు. తెలుసా ఎందుకంటావేమో? నేను 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నువ్వు ఎంచుకున్నావు. అది నేను నిరూపిస్తా. దాన్ని బ్రెయిన్ వేవ్ సిగ్నేచర్ లేదా బయోడిక్షనరీ అంటారు. అప్పుడు నా మెదడు బంధించాడు. నాకు ఇంజక్షన్ కొట్టేసి నా జ్ఞాపకాలు మొత్తం పోతాయి. ఇటు ప్రవర్తన గుణంగా లేకుండా సెట్ చేశారు. అది నేను నిరూపిస్తా. ఎస్,
ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఓట్లకు కేసులు ఉన్నాడు కదా, ఆ కేసు ఆధారాన్ని ఎక్కడున్నాయి అతను ఇది గొంతు నాది కాదు అన్నాడుగా, నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అంటే అది నాంపల్లి ల్యాబ్ తగలబెట్టారు. ఏ కారణాల చేత మరి ఎట్టను కానీ నా ఫోరెన్సిక్ ఇప్పుడు నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ అనేది 48 గంటలు 7 స్టెప్లు చేస్తారు. ఆ చేసి జీనోమ్ సీక్వెన్స్ చేసినాక జీన్ ఎడిట్ చేసిన ఆ వ్యాక్సిన్ డ్రగ్ నాకు ఎక్కిచ్చారు. ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది 2003 నుంచి ఉంది. 2003 కంటే ముందే జీన్ ఎడిట్ చేయొచ్చు, జీన్ ఎడిట్ చేసి వ్యాక్సిన్ కొట్టచ్చు. అది వేరే ఇది వేరే. ఖబర్దార్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా రిమోట్ న్యూరల్ మానిటర్ వీటి దగ్గర చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేశారు. ప్రజలను మోసం చేశారంటేనా, నీ అక్కడ డేటా అక్కడ ఉండదు, డేటా పోయినా నాకు అనవసరం, నువ్వు ఎన్న తీసుకో, నేను అట్ట నిరూపిస్తున్నా అట్ట నిరూపించబోతున్నా. జాయ్ భీమ్, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నా దేవుడు నన్ను రక్షించాడు. జాయ్ భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రా చట్టం ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. నా మాటల్లో మీరు కోపం తీసుకోవద్దు, సత్యం తెలుసుకోండి. డోంట్ టేక్ మై వర్డ్స్ ప్లీజ్, గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్, డోంట్ టేక్ మై వర్డ్స్ పర్సనల్లీ సీరియస్లీ. I just objecting all of you systematically. If you are believe am I speaking the truth, you must have to arrest them, otherwise you are sold out dogs. If you are all will together give order to shoot at me also, I don't care. You are corrupted bloody fools. Kabardar. Namaste and అందరికీ.